రైతు సోదరులందరికీ నమస్కారం. మనం వచ్చేసి ఇప్పుడు నంద్యాల జిల్లా బనానపల్లె మండలం సాదుకోట గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు రైతు పేరు వచ్చేసి మహేష్ రెడ్డి, అన్న వచ్చేసి సాదుకోటం అనమాట. అన్న బెస్ట్ కంపెనీ వాళ్ళది 2741 అనే రకం వేశారు. ఇప్పుడు అన్నను కనుక్కుందాం ఏ విధంగా ఉండేది. ఫస్ట్ మీరు మొక్కజొన్న నాటింటారు కదా, మొలక ఎట్లా వచ్చింది? మొలక బాగుంది. పెరుగుదల అన్న కూడా బాగుంది. అంటే ఇప్పుడు చీడపీడలు అంటేనా పురుగు కానీ తెగులు కానీ పర్వాలేదా తట్టుకోవడం? ఒక రౌండే మందు కొట్టేసింది. ఓకే, ఒక రౌండ్ కొట్టేసినాను. ఓకే, చీడపీడల నుంచి బాగా తట్టుకుంది. ఇంకోటి వచ్చేసిందా, మీరు ఇప్పుడు కంకులు చూస్తున్నారు. మీరు కంకులు అనేవి ఇవి సరి సమానంగా వస్తాయి. ఎందుకు అవి కూడా ఎట్లా అంటేనా, మనకు మొక్కకు 9 ఇంచులు జానకోటి నాటుకుంటే ఈ మొక్కజొన్న ఈ రకం వచ్చేసి సరి సమానమైన కంకులు వస్తాయి. ఇంకోటి వచ్చేసి మీరు చెప్పినట్టు చీడపీడలు అంటే ఎండి తెగులకు కానీ కొంచెం పురుగు కానీ బాగా తట్టుకునే రకం అనమాట అన్న. ఇప్పుడు ఈ వర్షాకాలం మీరు వేసారు అన్న. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ మొక్కజొన్నలు అనేది మీరు ఇప్పుడు ఈ చుట్టూ ఎంత ఉన్నాయి? చుట్టూ వర్షం 14 ఉన్నాయి, పైకి 46 ఉన్నాయి. అంటే ఇది కనీసం అంటే ఒక పావు కేజీ 300 గ్రాములు వస్తుంది ఈ కంకి. ఇట్లాంటి కంకులు మనము జాన పెట్టి నాటుకుంటే మాత్రము, మొక్క జాన పెట్టి నాటుకుంటే మాత్రము ఇలాంటి కంకులు వస్తాయి. ఒకటొకటి 300 గ్రాములు అంటూ 30 మొక్కలు వేసుకుంటే కూడా 44-45 క్వింటాలు వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం కూడా. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ పంట రావాలని దగ్గర నాటుతున్నారు, అవి చిన్న కంకులు వస్తున్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలన్నా. ఈ మొక్కజొన్న వచ్చేసి ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ లోపల తెల్ల బెండు ఉంటుంది. ఈ బెండు సన్నగా ఉంటుంది. ఈ సన్నగా ఉండడం వల్ల ఏమైతే అంటే గింజ అనేది దెబ్బ ఎక్కువ వస్తుంది. ఈ వర్షాలు తగ్గడం వల్ల వెడల్పు ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏమైతే అంటే తూకం ఎక్కువ వస్తుంది, కలర్ కూడా బాగా వస్తుంది. దీనివల్ల ఏంటంటే మార్కెట్లో కూడా మంచి రేటు పలుకుతుంది అనమాట ఈ మొక్కజొన్న. ఈ రకం వచ్చేసి బెస్ట్ కంపెనీ వాళ్ళది 2741 రకము. ఇది ఆలగడ్డ బనానపల్లిలో శ్రీ విజయలక్ష్మి సీడ్స్లో చిక్కును. మీకు ఇంకా ఏదన్నా డౌట్లు ఉంటే అక్కడికి వచ్చి మీరు కనుక అడిగితే దీని గురించి పూర్తి వివరాలు చెప్పగలము. థ్యాంక్స్ అన్న. ఇప్పుడే